మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మొదటి మార్గశిర గురువారం, పరమ పవిత్రమైన రోజు. మార్గశిర గురువారాలనే లక్ష్మీ వారాలు అని అంటారు. ఈ రోజంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర గురువారం రోజున ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూరను వండినా తిన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వద్దన్నా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈరోజు ఈ కూర తింటే కష్టాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, వద్దన్నా ధనం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ ఆహార నియమాలు పాటిస్తారో వారికి ధన సమస్యలనేవి రావు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారే యోగాలు వస్తాయి. మార్గశిర గురువారం రోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారి ఒంట్లోని దరిద్రం మొత్తం కూడా పోతుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఇంతకీ మార్గశిర గురువారం రోజు ఏ కూరను తింటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయటం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో ప్రతి గురువారము లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం. మాసానాం మార్ష శీర్షోహం అంటే మాసాలలో మార్గశిర మాసం తానే అని స్వయముగా శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగంలో చెప్పబడింది. కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తిభావంతో మునిగి తేలే తెలుగు ప్రజలు మార్గశిర మాసంలో అంతకి మించి అన్నట్టుగా ఉంటారు. ముఖ్యంగా ఈ నెలలో లక్ష్మీదేవి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం మహాలక్ష్మికి కూడా మక్కువే. ఈ నెలలో ప్రతి గురువారము లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ఈ నెలలో అత్యంత ముఖ్యమైనవి మార్గశిర లక్ష్మీ వారాలు. తెలుగు ఆడపడుచులు మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారము లక్ష్మీ పూజ చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజను చేస్తారు. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని మార్గశిర లక్ష్మీవార వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మీ పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది. ఈ పూజ ఎలా చేయాలి అంటే మార్గశిర గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి శుచిగా స్నానం చేయవలెను. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట, దువ్వుకొనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధం చేసుకోవలెను. మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను. గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అందాంగ షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. ప్రతి గురువారము ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. తర్వాత మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలను శిరస్సున ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి. అదే ఇక్కడ విశేషం. అంటే మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలలో పూజ చేసుకొని పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఉద్యాపన చేసుకోవాలి. ఆ రోజు కూడా అమ్మవారి పూజ చేసుకొని కథ చదువుకొని అక్షింతలు తలపై వేసుకోవాలి. ఒక ముత్తైదువుని పిలిచి భోజనం పెట్టి 9 పూర్ణం బూరెలు పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలెను. శక్తి ఉన్నవారు చీర కూడా పెట్టవచ్చును, లేకపోతే జాకెట్ ముక్కతో సరిపెట్టవచ్చును. మార్గశిర లక్ష్మీవార వ్రతం సమయంలో అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి అనే విషయానికి వస్తే మొదటి గురువారము పులగం పెట్టాలి, 2వ గురువారము అట్లు పెట్టాలి, 3వ గురువారం అప్పాలు లేదా పరమాన్నము ఏదైనా సరే పెట్టవచ్చు, 4వ గురువారం చిత్రాన్నం లేదా గారెలు పెట్టాలి,
5వ గురువారం పూర్ణం బూరెలు పెట్టాలి. మార్గశిర గురువారం రోజు ఆడవారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిద్రలేస్తే మంచిది. ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను కానీ లేదా 1 స్పూన్ అంత గలులుపును కానీ వేసుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేసే సమయంలో గంగా 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 అని 3 సార్లు అనుకుంటే చాలా మంచిది. ఈరోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంటికి దివ్య శక్తులు వస్తాయి. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం కూడా వస్తుంది. అలాగే ఈ మార్గశిర లక్ష్మీవార పూజ లేదా వ్రతం చేసే మహిళలు పసుపు రంగులో ఉండే దుస్తులు లేదా చీర ధరించి అమ్మవారిని పూజించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సులభంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కనుక ఆడవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు పసుపు రంగులో ఉండే దుస్తులను మాత్రమే ధరించండి. ఇక ఈ మార్గశిర గురువారం రోజున ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకొని పాలు పోసి వండే కూరలను కానీ నువ్వుల పొడి వేసి వండే కూరలను కానీ వండితే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పాలు పోసి వండే కూరలంటే పొట్లకాయ, వంకాయ, బీరకాయ లాంటి కూరలు తినాలి. అలాగే కొన్ని రకాల కూరలలో నువ్వుల పొడి కలిపి వండుతూ ఉంటారు. అంటే గుత్తి వంకాయ, బీరకాయ, ములక్కాడ లాంటి కూరలలో నువ్వుల పొడి వేసి వండుతూ ఉంటారు. ఈ గురువారం రోజు ప్రత్యేకంగా ఇలా పాలు పోసి వండే కూరలను నువ్వుల పొడి కలిపి వండే కూరలను తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. కనుక ఈరోజు అందరూ కూడా ఈ కూరలను వండి తినండి. అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలు దోషాలు పోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఐశ్వర్య యోగం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. సకల సంపదలు వస్తాయి. ఈరోజు ఈ కూరలు తింటే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ధనం వస్తుంది. కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు మీరు కూడా ఈ కూరలను తినండి. ఇక ఈరోజు పొరపాటున కూడా ఆనపకాయను మరియు నీచు కూరలను తినకూడదు. చాలామందికి ఈరోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం తెలుసు, కానీ ఆనపకాయ తినకూడదనే విషయం తెలియదు. కానీ శాస్త్రాలలో కూడా ఈరోజు ఆనపకాయ తినకూడదని చెప్పారు. ఆనపకాయతో పాటుగా నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇలాంటివేమీ కూడా తినకూడదు. కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. హల్వా రూపంలో కావచ్చు, పకోడీల రూపంలో కావచ్చు, కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా ఆనపకాయ నాన్ వెజ్ ఈరోజు తినరాదు. నూడిల్స్, మంచూరియా, బర్గరు, ఫ్రైడ్ రైస్లు ఇలా ఏ రూపంలోనూ కూడా వీటిని తినకూడదు. కాదని తింటే మాత్రం దరిద్రం పడుతుంది. అప్పుల పాలైపోతారు. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు. కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి. మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా, ఆవిడ సిరి సంపదలు కురిపించాలి అన్న మార్గశిర గురువారం చాలా కీలకమైన రోజు అని మన పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మార్గశిర గురువారాలను లక్ష్మీ వారాలుగా అంటూ ఉంటారు. మంగళవారము, శుక్రవారము అమ్మవార్లకు ఎంతో ఇష్టమైన రోజు. అలాగే మార్గశిర గురువారాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ వారాన్ని లక్ష్మీ వారం అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ మార్గశిర గురువారాలలో చేయకూడని పనులు ఏమిటో, చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గశిర గురువారాలలో గోర్లు అస్సలు కత్తిరించకూడదు. మార్గశిర గురువారాలనే కాదు, మామూలు మాసంలో కూడా గురువారం రోజున గోర్లు కత్తిరించకూడదు. ఇల్లు దులపటము, బూజులు దులపటం, ఇల్లు కలగటం చేయకూడదు. ఇలా గురువారాలు ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్రదేవత ఇంటికి వస్తుంది. అలా అని ఇంటిని శుభ్రం చేసుకోకూడదు, చీపురుతో ఊడవకూడదు అని చెప్పటం లేదు. కేవలం ఇల్లు ఊడ్చుకోవాలి అంతేగాని బూజులు దులపటం, దుమ్ము ధూళి దులపటం, పూజ గదిని శుభ్రం చేయటం, పూజ గదిలో ఉన్నటువంటి బూజులను దులపటం ఇలాంటివి ఏమీ కూడా గురువారం రోజు చేయకూడదు. మరి ఎప్పుడు దులపాలి అంటే శనివారం రోజు దులుపుకోవచ్చు. ఆ రోజున దులపటం వల్ల శని ప్రభావం కూడా తగ్గుతుంది. ఇక తలకు స్నానం చేయకూడదు.
మార్గశిర గురువారాలలో తలకు కుంకుడుకాయలతో కానీ షాంపూలతో కానీ స్నానం చేయకూడదు. తల మీద ఉట్టి నీళ్లు పోసుకోవచ్చు కానీ తలంటు స్నానం చేయకూడదు. అదేవిధంగా ఈ మార్గశిర గురువారాలలో తలకు నూనె కూడా పెట్టకూడదు. మరి విన్నారుగా, మార్గశిర గురువారాలలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఎటువంటి పనులు కూడా చేయకూడదు. పొరపాటున చేశారో లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయి దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ మార్గశిర గురువారాలలో సూర్యోదయానికి పూర్వమే ఇంటి ముందు ముగ్గు వేయాలి. మార్గశిర గురువారాలలో ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా కల్లాపు చల్లి గుమ్మం ఊడ్చి ముగ్గు వేస్తే ఏ ఇంట్లో అయితే ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పనులను చేయకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతూగండి. మార్గశిర మాసం ఎంతో పవిత్రమైనది. లక్ష్మీనారాయణుల స్వరూపమైనటువంటి ఈ మాసంలో ప్రతిరోజు మంచి రోజే. అందులో ముఖ్యంగా గురువారానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే గురువారం రోజున లక్ష్మీదేవికి పూజలు చేస్తారో వారి ఇంటిని లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలతో సకల శుభాలతో ఉండమని వారిని ఆశీర్వదిస్తుందని, మార్గశిర గురువారం పూజకు బుధవారం రోజునే అన్ని పూజకు సిద్ధం చేసుకొని పనులన్నీ కూడా బుధవారం రోజునే పూర్తి చేసుకోవాలి. అలాగే బుధవారం సాయంత్రం 8 గంటల నుండే ఇల్లు గుమ్మములు శుభ్రం చేసుకొని గుమ్మానికి 2 వైపులా కూడా అష్టదళ పద్మం ముగ్గులను వరిపిండితో వేసుకోవాలి. ఆ వేసిన ముగ్గు పైన పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి. అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు, పూలతో తోరణాలు కట్టుకోవాలి. ఇలా చేసి గురువారం సాయంత్రం లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంచుకోండి. సాయంత్రం 5:30 నుండి 6:30 లోపు లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. ఎందుకంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుందట. ఎవరి ఇంట్లో అయితే ఆ సమయానికి దీపారాధన చేసి ఉంటుందో లేదా ఆ సమయంలో దీపారాధన ఎవరి ఇంట్లో అయితే వెలుగుతూ ఉంటుందో వారికి అష్టైశ్వర్యాలను వరంగా ప్రసాదిస్తుందని మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు. అలాగే మార్గశిర గురువారాలు తలకు స్నానాలు పనికిరావు. కేవలం తల మీద నీళ్లు మాత్రమే పోసుకోవాలి. ఎటువంటి షాంపూలు కానీ కుంకుడుగాయ కానీ అప్లై చేయకూడదు. ఉత్త తలస్నానం మాత్రమే చేయాలి. అంటే నెత్తి మీద నీళ్లు మాత్రమే పోసుకోవాలి. ఆ నీళ్లు కూడా అప్పుడే పట్టిన బోరు నీరో లేదా బావి నీరు కానివి అయి ఉండాలి. అలాగే స్నానం చేసే నీళ్ళల్లో వేపాకులు వేసుకుని స్నానం చేస్తే శరీర సంబంధిత సమస్యలన్నీ కూడా పోతాయి. ఆరోగ్యవంతులుగా అవుతారు. స్నానం చేసేటప్పుడు ఆ గంగామాతను 3 సార్లు తలుచుకొని ఆ నీటిని గంగా నీటిగా భావించి తల మీద పోసుకొని స్నానం చేయాలి. ఇలా గంగాదేవిని తలుచుకొని నారాయణుని మంత్రం స్మరించి స్నానం చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి సిరుల వర్షం కురిపిస్తుంది. మీ ఇంట్లో ఉండే దుష్టశక్తి పోయి దివ్యశక్తి వస్తుంది. అంతేకాదు ఎవరైతే ప్రాతకాలంలోనే స్నానం చేసి దీపం పెడతారో వారి ఇంట్లో 1,000,000 సూర్యగ్రహణాల స్నాన ఫలితం దక్కుతుందని పురాణాలలో తెలుపబడినది. అలాగే ప్రాతకాలంలోనే దీపం నైవేద్యం పెట్టాలి. అలాగే లక్ష్మీ మంత్రం కానీ అష్టోత్తరం కానీ చదువుకుంటే మంచిది. ఇక సాయంత్రం అందులో 3వ మార్గశిర గురువారం కాబట్టి లక్ష్మీదేవికి నైవేద్యంగా అప్పాలు పరమాన్నము పెట్టుకోవాలి. గురువారం రోజున మనం ఎవరికి ఏ వస్తువు కూడా మన ఇంట్లో నుంచి ఇవ్వకూడదు. అలాగే డబ్బు సంబంధిత పనులు ఏమైనా ఉంటే ముందు రోజే చూసుకోవాలి. ఈ 3వ గురువారం డబ్బు ఎవరికి ఇవ్వకూడదు. అలా ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ప్రాణాపాయ స్థితిలో ఎవరికైనా సరే ఇవ్వవచ్చు. ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందని మన పెద్దలు అంటూ ఉంటారు. ఈ సమయంలో ఆడవారు మంచం మీద కానీ జుట్టు విరబోసుకుని కానీ ఏడుస్తూ ఉన్నా కానీ లక్ష్మీదేవి వారి ఇంటికి రాదు. సంధ్యా సమయంలో ఏ స్త్రీ అయితే చక్కగా ముత్తైదువుగా ఉండి సంతోషంగా ఉండి పూజ చేస్తుందో వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. మార్గశిర 3వ గురువారం రోజున ఆడవారు పసుపు రంగు గాజులు, పసుపు రంగు చీర కట్టుకొని పూజ చేయటం మంచిది. ఎందుకంటే అన్ని రంగుల్లో కంటే పసుపు రంగు చాలా నిండుగా కనిపిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నురాలవుతుంది. ఈ 3వ గురువారం సాయంత్రం ఎవరైతే లక్ష్మీనారాయణుల పటం ముందు దీపం పెట్టి పూజిస్తారో ఆ లక్ష్మీ నారాయణుల కటాక్షం వారిపై ఉంటుంది. లక్ష్మీ నారాయణులకు దీపం పెట్టే ముందు
వారి పటం ముందు పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గుపై తమలపాకులు పెట్టి ఆ ఆకులపై మట్టి ప్రమిదను కానీ దీపం కుందెలను కానీ ఉంచి నూనె పోసి 3 వత్తులు వేసి యథావిధిగా దీపాలకు పూజ చేయాలి. ఎవరైతే సాయంత్రం సమయంలో ఇలా దీపాలు వెలిగిస్తారో ఆ దీపాలకు లక్ష్మీదేవి ప్రసన్నురాలై వారి ఇంటికి వచ్చి సిరుల వర్షం కురిపిస్తుంది. ఈ సమయంలో ఎవరైతే దీపారాధన చేస్తారో వారి ఇంట దరిద్ర దేవత పారిపోతుంది. వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఆరోగ్యము, ప్రశాంతమైన జీవితము, ఆనందము కూడా కలుగుతాయి. ఇక అయితే ఈ మార్గశిర లక్ష్మీవారం రోజు మీరు లక్ష్మీదేవికి పూజలు చేసినా చేయకపోయినా, ఏం చేసినా చేయకపోయినా గుమ్మం మీద ఇది చల్లితే చాలు మీ కష్టాలు పోతాయి, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏం చల్లాలంటే ఏమీ లేదు. ఈరోజు ఉదయాన్నే లేచి ఆడవారు శుచిగా స్నానం చేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమలు రాయాలి. ఆ తర్వాత ఒక చిన్న గ్లాసులో 2 స్పూన్ల పాలు పోసి ఆ పాలల్లో చిటికెడు యాలకుల పొడిని కూడా కలపండి. తర్వాత ఆ పాలను మీ చేతులతో తీసి గుమ్మం మీద చిలకరించండి. ఆ తర్వాత గులాబీల వాసన వచ్చే అత్తరు కానీ, మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ తీసుకొని ఆ అత్తరును కూడా గుమ్మంపై కొంచెం చిలకరించండి. ఎందుకంటే గులాబీ లేదా మల్లెపూల సువాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమ్మవారు ఈరోజు అందరి ఇళ్లకు వస్తుంది. అలా మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ సువాసన వస్తే వెంటనే మీ ఇంట్లోకి వచ్చేస్తుంది, మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. కాబట్టి మార్గశిర లక్ష్మీవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. పూర్వం పరాశర మహాముని, నారద మహాముని ఇద్దరూ కలిసి త్రిలోక సంచారమునకు బయలుదేరినారు. వారలా భూలోకంలో తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో ఆ గ్రామవాసులు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర జాతుల వారంతా కూడా వారి వారి ఇండ్లను గోమయంతో అలికి లక్ష్మీదేవి పాదములు, ముగ్గులు పెట్టారు. స్త్రీలందరూ తలంటు స్నానములు చేసి కొత్త బట్టలు ధరించి శ్రీ మహాలక్ష్మి పూజ చేస్తూ ఉన్నారు. ఆ రోజు గురువారం అవటం వలన అన్ని జాతుల వారు కడు నిష్ఠతో లక్ష్మీదేవిని గానం చేయుచు పూజలు చేస్తూ ఉన్నారు. ఆ గ్రామవాసుల భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశర మునితో, మహర్షి, బ్రాహ్మణులు మొదలు కడజాతి వరకు అందరూ కడు సంతోషముతో పూజ చేస్తూ ఉన్నారు కదా, వీరు చేస్తున్న వ్రతం ఏమిటో వివరించండి అని కోరుకున్నాడు. అప్పుడు పరాశర ముని చిరునవ్వుతో ఇలా చెప్పసాగాడు. నారద, ఈ దినము గురువారము కదా, గురువారం నాడు చేసే పూజను లక్ష్మీ వ్రతమని అంటారు. సంవత్సరంలోని 12 మాసములలో మార్గశిర మాసం శ్రేష్టమైనది. మార్గశిర మాసంలోని ప్రతి లక్ష్మీవారం అనగా గురువారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందులోనూ శుక్లపక్ష దశమి గురువారం కలిసి వస్తే ఆ దినము సుదశ వ్రతం అంటారు. ఈ వ్రతం శ్రీ మహాలక్ష్మీదేవికి మిక్కిలి ఇష్టమైనది అని పరాశర ముని బోధింపగా బ్రహ్మమానస పుత్రుడగు నారదుడు అది ఆలకించి, మహనీయ, ఇంతకు ముందు ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా? వారెట్టి ఫలితములు పొందినారు? ఆ చరితము కూడా వివరింపుము అని వేడుకోగా పరాశరుడు ఇలా చెప్పసాగాడు. నారద, నీవు అదృష్టవంతుడవు. పూర్వం ఈ లక్ష్మీ వ్రతం ఆచరించిన ఒక భక్తిని చరిత్రను తెలియజేయుదును, శ్రద్ధగా ఆలకించి ఆనందింపుము అని చెప్పసాగాను. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ, నాదా, ఈరోజు మార్గశిర గురువారం, నా వ్రతం ఆచరించే రోజు గనుక మీరు ఆజ్ఞ ఇచ్చినచో నగరంలో సంచరించి వస్తాను అని ప్రార్థించెను. లక్ష్మి కోరికను మన్నించి విష్ణువు అటులే పోయి రమ్మనెను. అప్పుడు లక్ష్మీదేవి సకలాభరణములు ధరించి పట్టు వస్త్రములు కట్టుకుని వెళ్ళినది. ఆమె వెళ్ళిన వెనుకనే విష్ణువు ముసలి బ్రాహ్మణ శ్రీరూపం ధరించి ఒక ఇంటిలో ప్రవేశించెను. లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఆమెతో, ఓ అవ్వ, ఈరోజు గురువారం, మహాలక్ష్మి వ్రత దినము కదా, ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టలేదేమిటి అని ప్రశ్నించెను. అంతటా ఆ అవ్వ, అమ్మా, ఆ వ్రతము ఎలా చేయాలి, ఎవరికి పూజ చేయాలి,
వివరించు తల్లి అని అనగా లక్ష్మీదేవి మందహాసముతో అవ్వా, వ్రతం చేసే విధానము చెప్పెదను వినుము. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేసుకోవాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పొయ్యాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క అంటే వక్కను ఉంచాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకుని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం అని ఆపి లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పటం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనస్సును నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చిమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అయితే సాయంకాలం వేళ గడపకు 2000 దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారం ఆనపకాయ ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, శుభ ప్రదేశాలలో తిరగటము, అత్తమామలను దూషించటము సేవించకపోవటం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు. భోజనము ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో ఆ ఇంట లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం అమావాస్య సంక్రాంతి అంటే ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది. దీనినే సంక్రాంతి అంటారు. ఈ తిథులలో నిషిద్ధ పదార్థాలను అంటే నీచు పదార్థాలను తినే స్త్రీ యమపురి నగరానికి పోతుంది. జ్ఞానంతో ఏ స్త్రీ ఇప్పుడు చెప్పిన ఈ 3 తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తం ఉంటుందో లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కులకు కూర్చుని ముఖం పెట్టి భోజనం చేయకూడదు. అలాగే నిత్య దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయటం తగదు. చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయటమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవమయందు బ్రాహ్మణులందు భక్తి విశ్వాసాలు లేనటువంటి స్త్రీలు, పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తూ ఉంటుంది అని లక్ష్మీదేవి చెప్తుంది. ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతం ఆచరించే విధానం చెప్పి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి చూచినది. అప్పటికి ఏ స్త్రీ కూడా నిద్ర నుండి లేవలేదు. కాలకృత్యములు తీర్చుకొనలేదు. తలలు విరబూసుకొని వంటి మీద బట్ట సరిగ్గా లేక గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నారు. వారందరినీ లక్ష్మీదేవి చూసి అసహించుకొని ఒక మూల పల్లెకు వెళ్ళినది. ఆ పల్లెకు ఒక మూల ఒకానొక బీద హరి జన స్త్రీ ఉంది.
ఆ దినము ప్రాతకాలమునే నిద్రలేచి గోమయము తెచ్చి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని బియ్యపు పిండితో ముగ్గులు పెట్టి లక్ష్మీ పాదముల చెంత దీపములు పెట్టి బియ్యం ఉంచి ధూప దీప నైవేద్యములు సమర్పించి పద్మాసనములో కూర్చుండి లక్ష్మిని ధ్యానించుచూ ఉండెను. లక్ష్మీదేవి వెళ్ళుసరికి ఆ స్త్రీ భక్తితో పూజలు చేయుచూ ఉన్నందున మహాలక్ష్మి సంతోషించినది. పరిశుభ్ర స్థలమున తన 2 పాదములు ఉంచి ఆమెతో, ఓ భక్తురాలా, నేటితో నీ కష్టములు తీరగలవు. నీ నిశ్చల భక్తికి నేను సంతోషించి తిని నీకేమి కావలేనో కోరుకొనుము అని అన్నది లక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్తు దర్శనం చూడగానే ఆమె నోట మాట రాక ఏ వరమును కోరుకొనలేక అలా ఉండిపోయింది. అప్పుడు మరలా లక్ష్మీదేవి ఇలా అన్నది, నీవు బ్రతికి ఉన్నన్నాళ్ళు అష్టైశ్వర్యములతో తులతూగుదువుగాక. జన్మాంతరమున నీవు వైకుంఠమునకు వచ్చుదువుగాక. ఆ వ్రతమును చేయుచూ ఉండుము. నీకు శ్రీహరి అనుగ్రహము కూడా కలుగును అని చెప్పెను. మహాలక్ష్మి చెప్పిన ప్రకారముగా ఆ హరిజన స్త్రీ కడు నిష్టతో ధ్యానము చేసింది. లక్ష్మీదేవి పాదముల ఎందే మనస్సు లగ్నము చేసి ఉన్నందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి ఆమె ఉన్న పూరి గుడిసెను పెద్ద భవంతిగా చేసినది. ఇంటికి 4 మూలల ధనరాశులను పోసింది. దాని వలన ఆమె భాగ్యవంతురాలు అవటమే కాక 5 పుత్రులు కలిగిరి. ఓ నారద, ఇది వినుము. ఆ హరిజన స్త్రీకి లక్ష్మీదేవి వలన ఐశ్వర్యము కలిగిన విషయం బలరాముడు తన దివ్య దృష్టి వలన తెలుసుకొని మహాకోపంతో విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, తమ్ముడు, నీ భార్య లక్ష్మీదేవి పల్లెకి పోయి అంటరాని మాల స్త్రీకి సిరి సంపదలు ఇచ్చి మహానేరము చేసినది కనుక లక్ష్మిని నీ మందిరంలోనికి రానియ్యవద్దని చెప్పినాడు. అంతలో గ్రామ సంచారం చేసుకునే లక్ష్మీదేవి విష్ణు మందిరంలోనికి ప్రవేశించుచూ ఉండగా బలరాముడు ద్వారము వద్ద అడ్డముగా నిలబడి లోపలికి రావద్దని శాసించెను. ఆ సమయంలో అతని కండ్లు శరీరము ఎర్రబడిపోయెను. పండ్లు పటపట కొరుకుతూ ఉండెను. అంతేకాదు, శ్రీహరి, నీవు ఈమె ముఖము చూడవద్దు అన్నాడు బలరాముడు. అన్న ఆజ్ఞ ప్రకారం లక్ష్మిని విడిచిపెట్టటకు శ్రీహరి కూడా ఒప్పుకున్నాడు. వెంటనే లక్ష్మీదేవి తాను ధరించి ఉన్న బంగారు నగను తీసివేసి పట్టుచీర విడిచి చిరిగిపోయిన వస్త్రములు ధరించి ఇల్లు విడిచి వెళ్ళవద్దని పరిచారికలు ఎంత బ్రతిమిలాడినా మరలా వచ్చేదను అని చెప్పి వెళ్ళిపోయెను. లక్ష్మీదేవి వెళ్ళిపోవటంతో సంపదలు కూడా పోయాయి. బలరాముడు శ్రీహరి మందిరము లోపల ప్రతి గదిని చూశారు. ఆ మందిరంలోని ఏ గదిని చూసినా వెలవెలబోయి ఉన్నాయి. ధనాగారంలో ధనము లేదు. వస్తు సామాగ్రి అంతయు మాయమైనది. వంటలు వండుటకు పదార్థములు లేవు. బంగారు బిందెలు మట్టి కుండలుగా మారిపోయినవి. ఆఖరికి త్రాగడానికి పాత్ర గాని నీరు గాని లేకపోయినందున దాహముతో ఉపవాసం ఉండి నిద్రపోయారు. మరునాడు ప్రాతకాలమున ముఖము కడుక్కోవడానికి కూడా నీరు దొరకలేదు. ఇక వారికేమీ తోచలేదు. పిచ్చి ఎక్కినట్లయింది. అంతట బలరాముడు జగన్నాథుడగు విష్ణుమూర్తితో, తమ్ముడు, మనము నిన్న ఆహారం తీసుకోలేదు. చాలా నీరసపడిపోయి ఉన్నాము. ఈ దినమైనా తిండి లేకపోతే ఎలా బ్రతకగలం? అన్ని కొరతగా ఉన్నవి గనుక మనము బిచ్చమెత్తి అయినా సరే ప్రాణములను నిలబెట్టుకోవాలి. కనుక ఇద్దరము బయలుదేరుదామురా అని అనగా జగన్నాథుడు అంగీకరించి ఇద్దరూ కలిసి సాధువేషములు వేసుకొని భిక్షాటనకు బయలుదేరినారు. వారు ఎవరింటికి వెళ్ళి అడిగినా వారు కపట సన్నాసులు, చోరులని తలచి ఒక్కరు కూడా భిక్ష పెట్టలేదు. కసిరి పొమ్మన్నారు. అలా వీరిద్దరూ తిరుగుతూ ఒక షావుకారు ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని అన్నారు. ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చుండబెట్టి భోజన పదార్థాలు తెచ్చుటకు లోనికి పోయి చూడగా పదార్థములన్నీ మాయమైపోయినాయి. అక్కడ కూడా వారికి భోజనము దొరకనందున బలరాముడు విష్ణుమూర్తి ఆకలి బాధతో తూలిపోతూ ఒక చెరువు దగ్గరకు వెళ్ళినారు. ఆ కొలను నిండా పద్మములు విరబూసి ఉన్నవి. సరే, వీటి తూటు కాయలను తిని ఇప్పటి ఆకలి బాధ తీర్చుకుందామని చెరువులో దిగగా ఆ చెరువు నీరంతా ఎండిపోయెను. ఇంకా చేసేదేమీ లేక నీరసంతో వెళ్ళిపోయినారు. అలా వెళ్ళగా వారికి ఒక తపశ్శాలి కుటీరము కనబడినది. వీరిద్దరూ అతనిని సమీపించి ఆకలి తీర్చుటకు ఏదైనా పెట్టమన్నారు. అప్పుడు ముని తాను తినుటకు ఉంచుకున్న పాలు అన్నము ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నము పాలు మాయమైపోయినవి. ఇంకా వారు చేసేదేమీ లేక ఇద్దరు సముద్రం వైపుగా వెళ్ళిరి. సముద్రమున నిత్యానంద స్వాముల వారి ఆశ్రమం కనిపించగా అక్కడకు వెళ్ళినారు.
అక్కడ అన్న వస్త్రములకు లోటు లేదు. ఎవరైనా ఆశ్రమంలో ఎన్ని దినములు ఉండినను ఎంత భుజించినను అక్షయ పాత్ర వలె తరగదు. కానీ బలరామ జగన్నాథ స్వాములు అక్కడికి వెళ్ళగానే లక్ష్మీదేవి ఏ పదార్థము లేకుండా చేసినది. తీక్షణమైన సూర్యుని తాపమునకు విష్ణువు సొమ్మసిల్లి పడిపోయాడు. బలరాముడు తమ్మునికి సేద తీర్చెను. అక్కడ నుండి బయలుదేరి అన్నదమ్ములిద్దరూ కూడా మరి ఒక భవనము చేరుకున్నారు. అది లక్ష్మీదేవి నివసిస్తున్న భవనం. చాలా దినముల నుండి తిండి లేక నీరసించి ఉన్న వారిద్దరినీ లక్ష్మీదేవి చూసినది. జాలి కలిగినది. వెంటనే ఆమె స్వయంగా పిండి వంటలతో భోజనం తయారు చేసి దాసీల చేత వారికి స్నానంనకు నీరు పెట్టించి కత్తెల ద్వారా వారికి భోజనం వడ్డించెను. వారు సంతృప్తిగా కడుపు నిండా భుజించి బయటనున్న అరుగు మీద విశ్రమించారు. కానీ వారికి నిద్ర పట్టలేదు. ఆ ఇల్లు, ఆ ప్రాంతం, ఆ వంటకములు అన్నీ వింతగా తోచినవి. అంతలో ఒక చెలికత్తె వచ్చి, స్వాములారా, మీదే గ్రామము, ఎక్కడి నుండి ఎక్కడికి పోవచ్చు ఉన్నారు? మీకు భార్య బిడ్డలు ఉన్నారా? ఇలా ఎందుకు తిరుగుతున్నారు అని అడుగగా ఏమి చెప్పాలో తెలియక వారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పుడు శ్రీహరి ఇట్లు చెప్పినాడు, ఇతడు నా అన్న బలరాముడు, నేను శ్రీహరిని. మా తొందరపాటు వలన మా ఇల్లాలగు లక్ష్మీదేవిని ఇంటి నుండి వెళ్ళగొట్టి ఈ కష్టములను తెచ్చుకొంటిమి. ఏ స్త్రీ వలన అష్టైశ్వర్యములు కలుగును, ఏ నారీమణి కరుణా కటాక్షము వలన వంశ అభివృద్ధి కలుగును, ఏ వనితామణి తనను నమ్మి కొలిచిన వారి ఇళ్లల్లో మెలుగుచుండునో అటువంటి లక్ష్మీదేవి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినది. అప్పటి నుండి మాకు దరిద్రము కష్టాలు కలిగినవి అని చెప్పెను. అప్పుడు ఆ దాసి ఇది లక్ష్మీదేవి మందిరమే అని చెప్పగా బలరాముడు జగన్నాథుడు చాలా ఆనందించినారు. అప్పుడు బలరాముడు విష్ణువుతో, సోదరా, నీవు లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి మనం చేసిన తప్పును క్షమించమని చేతులు పట్టుకుని అర్థించుము అని చెప్పి లోనికి పంపెను. శ్రీహరి లోనికి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూసి నమస్కరించి నీళ్లతో హరి పాదములు కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని పువ్వులతో పూజించి ఇలా పలికెను, నాథా, మీ అన్నదమ్ములిద్దరూ నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టినారు కదా, ఇప్పుడెలా నా ఇంట భుజించారు? చండాలపు దాని ఇంటికెలా వచ్చినారు? ఇప్పుడు జాతి భేదములు అడ్డు రాలేదా అని నిష్ఠూరములాడెను. అప్పుడు శ్రీహరి చిరునవ్వుతో, ప్రియా, మేమిద్దరము భిక్షమెత్తుకోవటం అంతా తెలుసుకున్నారు. నీవు నాకు భోజనం పెట్టడం కూడా అందరూ చూసినారు. మాకు శిక్ష సరిపోయినది. నీవు లేనందున వైకుంఠము చిన్నబోయినది. నిన్ను వదిలినందున మాకు అన్ని లోపములే జరిగినవి. కావున మా వెంట రమ్ము, వైకుంఠానికి పోదాము అని పలుకుగా శ్రీహరి మాటలకు లక్ష్మీదేవి సంతోషించి వైకుంఠంలో అడుగుపెట్టగానే అన్నీ యథాప్రకారముగా మారినవి. నాగారమంతా ధనముతో బంగారంతో నిండినది. వస్తువాహనాలతో దాసీ జనములతో భక్తి కోటితో వైకుంఠము కలకలలాడెను. కావున ఓ నారద, గురువారం నాడు లక్ష్మీ పూజ చేసి ఈ కథ చదివినను లేక వినినను అట్టి వారలకు వెనుకటి జన్మలో చేసిన పాపములు నశించి మోక్షం కలుగుటయే కాక 1,00,000 గోదానములు చేసినంత ఫలితము కలిగి అష్టైశ్వర్యములతో తులతూగుదురు. లక్ష్మీ కథ పఠనము ప్రతి మానవుడు ముక్తి నొందుటకు మార్గదర్శకము కాగలదు అని పరాశరముని నారదునకు వివరించినాడు.